అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం సీటు కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన పేరు కూడా వినపడకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పబోతున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. నేను గతంలో అనేక సార్లు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు అన్నటువంటి విషయాన్ని అనేక సార్లు స్పష్టం చేశాను. ఆయన కుల మీడియా సృష్టించినటువంటి ఒక వ్యక్తి మాత్రమే. దాంట్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్ర అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది అన్నటువంటి విషయాన్ని చాలా పలుమార్లు చెప్పాను. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించింది చంద్రబాబు నాయుడు. ఆయన్ని వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నది చంద్రబాబు నాయుడు. అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇప్పుడు వీడియోలో చూశారు కదా, తన స్వంత మామనే వాడు అని పిలుస్తా ఉన్నాడు. ఒక చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా వాడు అనే బుద్ధున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో చనిపోయినటువంటి వ్యక్తిని మామగారిని వాడు అని సంబోధించడం నేను ఒక్క చంద్రబాబులోనే చూస్తా ఉన్నా. దీన్ని బట్టి చంద్రబాబుకి రాధాకృష్ణకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.